కంటెంట్ ఎలా ఉండాలి అంటే, నేల మీద ఏదైనా ప్రమాదం జరిగితే భూమి మీద పడతారు. కానీ గాలిలో విమానం ఖరాబ్ అయిందనుకో, అప్పుడేంటి గతి? ఆకాశం నుండి కింద పడాలి. ప్రాణాలు పోతాయి. అందుకే ప్రజలు అరుస్తూ ఉంటారు కదా! ఆడ పొగలు వెళ్ళినా ఏది వెళ్ళినా డేంజర్ అనమాట, కూలిపోద్ది నేల మీద. అందుకే భయపడతారు. అలాగే సముద్రంలోనో లేకపోతే నదిలోనో ఆ పడవ బ్యాలెన్స్ అవుట్ అయింది. చుట్టూ మనుషులు ఉన్నారు, 100 మంది ఉన్నారు, బోట్ చిన్నది. ఇప్పుడు బ్యాలెన్స్ అవుట్ అయింది, ప్లేస్ సరిపోక. అప్పుడు ఎలా ఉంటుంది? ఎవరు కంట్రోల్ చేయలేరు, ఇక అసాధ్యం. ఆ సమయంలో నదిలో పడాల్సిందే అందరూ. అప్పుడు అందరు అరుస్తూ ఉంటారు, ఇక చేసేది లేక ప్రాణాల ఇక రక్షణ ఉండదు. అట్లా కొన్నిసార్లు సముద్రంలో తుఫాన్ రావచ్చు, ఆ విధంగా కూడా పడవ పోతుంది, మునిగిపోతుంది. ఆ విధంగా బ్యాలెన్స్ అవుట్ అయ్యి మునుగుతారు, అప్పుడు కూడా రక్షణ ఉండదు. కొన్నిసార్లు భూమి షేక్ కావచ్చు, అప్పుడు సముద్రం షేక్ అయితే పడవ షేక్ అయిపోయి అప్పుడు కూడా సేమ్ ఇదే పొజిషన్. ఇక మరో దారి లెక్క మునిగిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రజలు అరుస్తూ ఉంటారు, అప్పుడే అరుస్తారు. కానీ సేఫ్టీగా ఉంటే ఎందుకు అరుస్తారు? ఏ ప్రమాదం వచ్చినా తప్పించుకునే పరిస్థితి ఉంటే, ప్రాణాపాయం లేదు అంటే ఎవరు అరవరు కదా, దాన్ని ప్రమాదంగా భావించారు కదా. కానీ ఇక్కడ సేఫ్టీ లేనప్పుడే అరుస్తాం, చేసినావా? ఓ కంటెంట్ అలా ఉండాలంట, అప్పుడే చివరి దాకా చూస్తారు. మీది గుర్తుపెట్టుకోండి, మీరు చెప్పే విధానము మరియు కంటెంట్ ఇలా ఉండాలి. సముద్రంలో పడవ బ్యాలెన్స్ అవుట్ అయింది, 100 మంది ఉన్నారు, చిన్న బోటు, ఇద్దరికి సరిపోయిన బోటు, అందులో 100 మంది కూర్చుంటే ఇట్లా అవుట్ అయితే ఉంది బ్యాలెన్స్. ఇప్పుడు అందరు పడిపోతారు కదా, భయపడుతూ ఉంటారు కదా, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటారు. అలా ఉండాలి కంటెంట్, అలా ఉండాలి, చెప్పే విధానం అలా ఉండాలి.